నమస్తే అండి, వెల్కమ్ టు నీరిస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేమైతే బాగున్నాము, మీరు బాగున్నారని అనుకుంటున్నా. నేను ఈరోజు వచ్చేసి మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి. మేము మా ఇంట్లో చేసేది ఎప్పుడు చెప్తాను కదండి, నేను ఏది మా ఇంట్లో చేస్తానో అవన్నీ మీకు చూపిస్తాము అనేసి. సేమ్ అట్లాగే ఇప్పుడు కూడా మా ఇంట్లో చేసే వీడియో మా ఇంట్లో మేము ఏం వండుతామో అవి మీకు చూపిస్తున్నా నేను. అమ్మ ఈసారి ఏం చూపిస్తామమ్మా, నువ్వే చెప్పేసాయి. వినాయక చవితి వస్తుంది, పాశం మళ్ళీ అంటే ఉండరాదు, 2 తడకల పాశం ఉండరాదు ఉండరా అండి? ఈ 2 అయినాక మెయిన్ అయినవి. తర్వాత పులిహోర దద్దోజనాలు పెడతాం. అదే ఇది ఎక్కువ మాటకైతే పులిహోరనే, దద్దోజనం అయితే పెట్టారండి. కాదమ్మా, అందరు అనుకుంటారు కదా అవి అందరికి వచ్చిన రెసిపీయే కదా అని అనుకుంటారు. కాకపోతే అంటే ఎన్నో రకాలు చేస్తారు, ఎవరి ఇష్టం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. మేము మా ఇంట్లో ఎట్లా చేస్తామో మీకు అట్లా చూపిస్తున్నాను. మా ఇంట్లో ఫేమస్ ఈ పాశం. మా ఇంట్లో వినాయక చవితికి పాశం ఎంత చేస్తారు తెలుసా అండి? మినిమం ఒక 3 కేజీలనే చేస్తుంది మా అమ్మ. 3 కేజీలు చేస్తే 3 రోజులు తింటాం, 3-4 రోజులు అస్సలు ఖరాబ్ కాదండి. అది ఎంత బాగుంటుంది అంటే అదే మీకు సేమ్ మీకు ఇప్పుడు చూపించబోతుంది అమ్మ. మీరు అట్లనే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మా లెక్క మీకే అర్థమవుతుంది. ఉండ్రాలు కూడా అంతే. పిండి ఎంత తీసుకున్నామా? పిండి 1 గిన్నె, 1 గిన్నె పిండి, 1 గిన్నె బెల్లమా? సరే. అది ఎంత తీసుకుంటున్నారో ఇదంతా, ఎందుకంటే కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుంది కదండి పాశం. అట్లా నీళ్ళు వేయాలమ్మా కొన్ని. కొంచెం బెల్లం వేసిండ్రండి, బెల్లం వేసి అమ్మ కొంచెం నీళ్ళు అంటే కొంచెం బెల్లం నీళ్ళతో పిండి కలుపుతాను అని చెప్తుంటే మొత్తం వేసేయాలా? కొంచెం ఇట్లా చపాతి చేయికి అంటుకోకుండా ఇట్లా నేను కొంచెం చేయికి అంటించుకున్న నెయ్యి రాసుకోవాలి. అంటే ఇది ఎంత సన్నగా చేసుకుంటే అంత బాగుంటది, దొడ్డుగా చేసుకుంటే అలా ఉడికినాక పిండి పిండి ఉంటాయి. ఈ పాశంలో పెద్ద పని ఏదంటే ఇదే కదా, ఇదే. ఇవన్నీ మా ఇంట్లో పండుగ అప్పుడు ఏం చేస్తామండి, అందరికి కొంచెం కొంచెం పిండి చిన్న పెడతాం మా ఇంట్లో. అందరు చేసుకుంటే కూర్చోరు అనేసి అట్లా చేసుకోవాలి అన్ని మంచిగా. అంత పెద్దగా అట్లనే పెడతాం అనే సుంచుతాం కదా, ఎంతసేపు సుంచుతాం చూపిస్తాం కదా, ముక్కలు ముక్కలు చేస్తాం కదా మనం. అవును. నేను చేయాలమ్మా కొన్ని, నువ్వు ఉండరా చెయ్యి, నేను ఇది చేస్తా. తొందరగా అవుతుంది కదా, చేయాలా? నేను ఉండరా చేసి చెప్తా, చెయ్యి. ఇదేనండి ఉండ్రాళ్ళ పిండి. కొంచెం ఇట్లా బియ్యము 1 గంట నానబెట్టిందమ్మా. నానబెట్టేసి కొంచెం ఇట్లా రవ్వ లెక్క చేసింది పిండిని. చూడండి ఇట్లా ఇట్లా. ఇది 1 గ్లాస్ పిండి ఉన్నదండి, ఇది చిన్న గ్లాస్ పిండి. ఇంకో దానికి మంచిగా ఇంత అయింది పిండి. ఇట్లా రవ్వ చేసింది మంచిగా. మనకు కావాలంటే రెడీమేడ్ కూడా దొరుకుతుంది, కాకపోతే రెడీమేడ్ ఏం వాడది అమ్మ. ఇంట్లోనే చేసింది అమ్మ, మంచిగా ఉంది ఇది. ఇది ఎట్లా వేయాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, మా అమ్మ దగ్గర నేర్చుకున్నాండి నేను ఈ వంటలు. కొంచెం అంతా నెయ్యి వేస్తున్నా ప్యాన్లో, 1 స్పూను. కొంచెం శనగపప్పు చూడండి 1 గంట, ఇది కూడా సేమ్ నానబెట్టింది అమ్మ. శనగపప్పు, పచ్చనిపప్పు ఉంటుంది కదండి, అదే కొంచెం 1 నీళ్ళలో 1 గంట సేపు నానబెట్టింది. ఇది ఇందులో కొంచెం వేస్తున్నాను, 1 పిడికడ వేస్తున్నాను. చూడండి, కొంచెం అంతా వేపుకోవాలండి మనము. వేపుకున్నాక దీంట్లో 1 సగం వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ పిండికి 1 సగం వాటర్. నేను ఇప్పుడు 1 గ్లాస్ కదండి, ఇప్పుడు 1 సగం వాటర్ వేస్తున్నాను. 1.5 వాటర్ వేసినాను.
కొంచెం అవి మంచి మసాలాలు మనకి. ఇదిగోండి ఒక సగం చెంచా ఉప్పు, ఎక్కువ కాదు కొంచెమే. కొంచెం చప్పగానే ఉంటాయండి ఈ ఉండ్రాళ్ళు, మనం ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు దాంట్లో. కొంచెం వేసినా ఇవి కొంచెం మసాలాలు మనకు మసలేటప్పుడు నేను చూపిస్తాను. అయిపోయినాయమ్మ, ఏం లేదండి. తాళవడము చాలా పెద్ద ప్రాసెస్, అదొక్కటే ఈ పాషంకి. అదే చాలా టైం పడుతుందండి మనకి. వీళ్ళు ఎట్లాగో పండుగ పనులు అంటే ఎట్లాగో మనం బిజీగానే ఉంటాము, ఎట్లాగో పని అయితేనే ఉంటుంది. ఆ రోజు మస్తు లేట్ అయిపోతాయి అన్ని వంటలు చేసే వరకు. మా అమ్మ చాలా వంటలు చేస్తుందండి వినాయక చవితి అప్పుడు. నీళ్ళు మసులుతున్నాయండి ఇప్పుడు. మసలాలి మనకి. ఈ టైంలో మనం ఈ పిండి వేసుకోవాలి. మొత్తం ఇట్లా వేసేసుకోవాలి పిండి, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి ఇట్లా. ఇది ఇట్లా ఉంది కదండి. ఇప్పుడు మనం మంచిగా మూత పెట్టుకోవాలి. ఒక నిమిషం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు దీన్ని మంచిగా ఉడకనియాలి సిమ్ చేసుకొని. అప్పుడు అది పిండి అంతా మంచిగా మనకు ఉడికిపోతుంది. తర్వాత నేను చూపిస్తాను. అది ఉడకని అట్లా రానోళ్ళు ఏం చేయాలండి, ఇట్లా వేసుకోవాలి చిన్న చిన్నగా. పెద్దగానే వేసుకోవాలి. ఇప్పుడు అమ్మ అన్ని మళ్ళీ అవి కట్ చేస్తుంది, అందులో పాషంలో వేసేటప్పుడు కట్ చేసేస్తుంది. ఇప్పుడు మనం ఎట్లాగో అవి చిన్న చిన్ననే వేసుకోవాలి కదండి. ఇగో అమ్మ ఏక దొడ్డు చేస్తే కూడా బాగుండదు, పిండి పిండి ఉంటాయి. కొంచెం ఎంత సన్నం, ఇగో ఎంత సన్నం అయితే మస్తు అయిపోతుంది మనకి. చూడండి ఇంత రావాలి. మా ఇంట్లో వినాయక చవితికి చాలా వెరైటీస్ చేస్తుందండి మా అమ్మ. చెప్తానండి మా అమ్మ ఏం చేస్తుందో. మెయిన్ ఇప్పుడు చేసేది పాశం ఒకటి, ఉండ్రాళ్ళు ఒకటి, వడలు ఒకటి, మినపవడలు, పులిహోర, పెరుగన్నము, వంకాయ ఆలుగడ్డ, మళ్ళీ అంటే ముద్దపప్పు, ఇంకా బెండకాయ ఫ్రై, పొట్లకాయ, ఇంకా ఇంకా తిమ్మికూర చేస్తుంది, తిమ్మికూర పచ్చడి, చింతకాయ పచ్చడి, ఇవన్నీ వెరైటీస్ చేస్తుందండి ఆ రోజు. చాలా పెద్ద ప్రాసెస్ ఆ రోజు. ఆ వంట వరకు మాకు కరెక్ట్ 4 అయిపోతుంది, 3-4 అయిపోతుంది. ఆ తినే వరకు కూడా 4-5 అయిపోతుంది టైం. అంత పెద్ద ప్రాసెస్ అది. అంత టైం పోయేదంతా ఈ 2 ఐటమ్స్కి, ఇది పాశంకి, ఈ ఉండ్రాళ్ళకి. ఇదే చాలా పెద్ద పని. అట్లా అంత పెద్ద పని ఉంటుందండి ఆ రోజు. అందరం మీకు ఇవి చేసుకుంటూ కూర్చోవాలి. ఎవరెవరు పిల్లలు ఉన్నారు అందరు రండి, పిండి ముద్దలు తీసుకొని కూర్చోండి. ఇవి దాచుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చేస్తున్నాం ఎంత క్వాంటిటీ, మనం ఒక 1/4 kg క్వాంటిటీ చేస్తున్నాం కదా. ఇప్పుడు అమ్మ ఎంత చేస్తా అంటే 3 kg చేసింది అనుకోండి. 3 kgకి అవన్నీ తాల్చి అవిటికే సగం రోజు అయిపోతుంది. ఇది చూస్తున్నా అండి నేను. మంచిగా ఉడికిపోతుంది మనకి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మనకి. ఇట్లా ఉడకాలి మొత్తం పిండి మొత్తం. ఎందుకంటే పిండి ఉండొద్దు. పిండి ఉంటే మనకి ఎట్లా తినలేం కదండి. ఇగో ఇట్లా మంచిగా ఉడికిపోయింది చూడండి. సిమ్ మంటలో పెట్టాలి, అదే మంచిగా ఉడికిపోతుందండి. ఇగో మనకు సిమ్ పెడితే ఇది మంచిగా ఫ్రీగా అవుతుంది. మంచిగా ఇట్లా కావాలి. ఇగో ఇట్లా కావాలి. నిమిషాలు అయిపోతుందండి. 5 నిమిషాలలో ఇది మనకు అయిపోతుంది. ఇప్పుడు ఉడికిపోయింది, ఇంకా కొంచెం ఉడికితే అయిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి ఒకసారి. పప్పు నిండా చెప్పి గిన్నె నిండా ఇది అయిపోయిందమ్మా. ఇగో తీసే మంచిగా ఉడికిపోయింది. తీసేలా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాండి. మంచిగా ఉడికిపోయింది. ఇగో మనకి ఇగో ముద్దలు కట్టచ్చు. ఇగో చూడమ్మా మంచిగా ఉడికింది. ఇది ఉడికిందా? అది ఇట్లనే పెట్టేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. బెల్లం వేసుకొని మటన్ పెట్టుకొని ఇప్పుడు నేను పాషంకి నీళ్ళు పోస్తున్నానండి. 3 గ్లాసులు పోయాలి. 3 గ్లాసులు పోయాలా? స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇగో ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు పోయాలి. ఇలా బెల్లం కరిగిన గిన్నె పిండి తీసుకున్నాం కదండి, ఆ గిన్నెకి 3 గ్లాసులు నీళ్ళు వేస్తుంది అమ్మ.
గ్లాసులు వాటర్ వేస్తున్నాను. అలా మనము పిండి పిసికే దాంట్లో సగం వేసినాం కదండి, మళ్ళీ ఈ నీళ్ళలో ఇది వేస్తున్నాను నేను. అది మంచిగా అది పోతుంది కదా, మంచి ఇది కరగాలి కదా. కరగాలి. మసాలా మసిలినాక ఉడగట్టాలి. అలా చెత్త సన్న రాళ్ళు ఉంటాయి కదా, ఏదైనా చెత్త కొంచెం కరిగినాక అమ్మ కొడతా ఉంటుంది. ఇప్పుడు ఇది మంచి కరిగింది కదండి. ఇప్పుడు మనకి ఇది మంచి, ఇప్పుడు మనం స్టెయిన్ వడ చేసుకోవాలి. ఇప్పుడు ఇక చూడండి, ఇంకా డస్ట్ వచ్చింది చూడండి. అందులో చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి కదా, ఇవి వస్తాయి. మళ్ళీ ఇదే గిన్నెలో నేను ఇది పాకం వేస్తున్నాను, కడగబెట్టింది. స్టవ్ ఆన్ చేస్తున్నాము ఇప్పుడు. ఒకళ్ళు వేసాం కదా, ముద్ద పడుతుంది. ఒక చెంచడండి, ఒక స్పూన్ నేను నెయ్యి వేస్తున్నాను చూడండి. అంటే ఇవి వేసినాక ఇట్లా ముద్దలు ముద్దలు పట్టుకోయి. అంటే అవి ఆ తాలికలు వేసినాక మనకి ఒకదానికి ఒకటి అంటుకోవని చెప్తుందమ్మా, అందుకే వేసిన నేను. ఇంట్లోనే ఏదో ఒక 3 ఇలాచీలు ఈ పాకంలోనే వేస్తున్నాను నేను. ఇట్లనే అట్లనే వేస్తున్నాను అంతే. అది కొద్దిగా మంచి మనకు మసలాలి అయినా అమ్మ. సేమియా లెక్క ఉంటాయి మంచిగా. ఇగో చూడండి, ఇగో అంత పిండి వేసి చేసింది కదా అమ్మ, ఇట్లా బాగా వచ్చినాయి చూడండి. ఇగో అంతే, ఇవన్నీ చుంచి అందులో వేస్తుంది. ఇప్పుడు మసులుతుంది కదమ్మ, మంచి మసలేటప్పుడు అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు అలా ఇవన్నీ వేసుకోవాలండి మనము. అవన్నీ తాలికలు అన్నీ వేసుకుంటే మంచిగా ఉడుకుతాయి అందులో పాకంలా. కట్టుకోవాలి. కట్టమ్మా. ఇంత చాలమ్మా, సరిపోతుంది. ఇంకా చూడండి, అన్ని ఇట్లాగా చుట్టుకోవాలండి. అన్నీ అయినాక చూపిస్తాను నేను. ఇగో ఇప్పుడు ఇలా ఉడికింది చూడండి. అంటే చిన్న పెట్టి మనం ఇప్పుడు పాకంలోనే ఉడకబెట్టినాం కదా నీళ్ళది. అవును, అందులో మనం పొడిపిండి ఏమి వేయలే, పొట్టి తాడకలే వేసినాం. ఇక తాడకలు వేసినాక ఇట్లా ఉడికిపోతుంది కదా. అవును, ఇది ఎన్ని రోజులు ఉన్నా కానీ ఖరాబ్ కాదు, మంచిగా ఉంటుంది. నీళ్ళు వేయలేం కాబట్టి నీళ్ళు అస్సలు ఏమి వేయి చూడు. అవును, ఇప్పుడు ఇవన్నీ వేస్తాం. ఇప్పుడు ఇవన్నీ వేస్తాను. ఇక చూడండి, కొన్ని కాజు, కొంచెం కొబ్బరి, కొంచెం గసాల, ఇవన్నీ ఇట్లనే వేసేస్తుంది ఈ అమ్మ. ఇప్పుడు ఎన్ని స్పూన్ల నెయ్యి వేస్తున్నామా? 4 స్పూన్ల నెయ్యి. 4 వేస్తా. ఫస్ట్ నుండి మనం వేయలేము, ఒక స్పూన్ పాకంలో వేసినాం అదే. అవి ముద్దలు కట్టకుండా అట్లా వేసుకున్నాం. ఇప్పుడేమో మళ్ళీ ఒక 4 స్పూన్ల నెయ్యి. ఇప్పుడు మనం తింటే అప్పుడు వేసుకోకుండా సరిపోతుంది. ఇట్లా అట్లా కలుపుకోవాలి మంచిగా. ఒక 5 నిమిషాలు ఉడికినాక ఆఫ్ చేసేయాలి. అయితే మనం చూడండి, ఇగో చల్లగా అయినాక గట్టిగా అవుతుంది మంచిగా. ఇగో ఇంకా కొంచెం మనం స్టవ్ బంద్ చేసి మంచిగా కొద్దిగా
అట్లనే పెట్టేసినామంటే చల్లగా అయిపోయిందంటే కొంచెం మంచి కరెక్ట్ వస్తుంది. గట్టిగా అయిపోతుంది. కొంచెం వేడిగా ఉంది కదండి, ఇగో ఇట్లుంటది. ఇప్పుడు కొంచెం సేపు అయినాక మంచి గట్టిగా మంచిగా అవుతుందండి ఇది. అసలు ఊరికి పిండి తాలకాయలు వేసినాక ఎంతసేపు పెట్టినామా? 15 నిమిషాలు. 15 నిమిషాలు ఉడకబెట్టినాం మంచిగా. అవి ఉడికితేనే బాగుంటుంది, లేకుంటే గోధుమ పిండి కదండి, 15 నిమిషాలు ఉడకబెట్టింది అమ్మాయి. పిండి ఉంటుంది మంచి కదా. సిమ్ పెట్టి మంచిగా ఉడకబెట్టేసింది. అవి ఉడికేటప్పుడు కూడా ఒక చెంచా నెయ్యి వేసినాం. మళ్ళీ నెయ్యి వేసి ఇది కొంచెం నెయ్యి వేస్తే కొంచెం మంచిగా ఇట్లా అంటుకోకుండా మంచిగా ఉంటుంది, ఆడుకోదు, విడిపోతే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది ఇట్లా. ఇంకా చాలుగా ఆపేసేయాలమ్మా స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు నేను. అంతే, మస్తు వేడి వేడిగా ఉందండి. ఇప్పుడు ఎట్లాగో టేస్ట్ చేయాలి, టేస్టింగ్ టైం ఇది. చేసేది మనం తడకల పాశం. ఈ ఉండ్రాలు, ఇగో ఉండ్రాలు, ఈ పాశం మెయిన్ ముఖ్యమైనది వినాయకుడు. దాని తర్వాత ఏది ఇష్టమైన అన్ని రకాలు చేసి పెడతాం కదా, ఇవైతే మొదలు ఉండాలి. మెయిన్ ఐటమ్ అండి ఇది, తెలుసు కదా మీ అందరికి తెలుసు ఇప్పుడు కదా. ఎట్లా చేసినాం మేము తడకల పాశం, చూసిండ్రు కదండి. అలాగని మీరు చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ మీరు తినండి, తర్వాత ఇవన్నీ మీకేనండి. పాశం కూడా ఇయ్యమా, తీసుకోండి, మీకే ఇవన్నీ. నెయ్యి వేసుకున్నా పర్వాలేదు, అన్ని నెయ్యి అన్ని అందులో ఉన్నాయి. ఈ రోజు మనం పాశం వండిన రోజు ఇట్లా తినాలండి. ఏం చేయాలండి, కొద్దిగా అంత మనము పాలు పోసుకొని కొద్దిగా వేడి వేసి కొంచెం పాలు వేసుకొని కొద్దిగా పైన కొంచెం నెయ్యి వేసుకొని ఒక్కసారి తిని చూడండి, అది ఆ టేస్ట్ వేరండి. 2 రోజులైనా అట్లే తింటారు మా ఇంట్లో. బాగుంటాయి ఉండ్రాలు. దీనిలో ఏముందండి, మంచిగా ఉంటాయి తెలుసా. దొడ్డు ఉప్మా రవ్వ టైప్ ఇది, ఎందుకంటే బియ్యం రవ్వ కదా, చాలా టేస్ట్ ఉంటుంది. మధ్య మధ్యలో శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు, చాలా వినాయకుడికి మరీ ఇష్టం ఇవి. నేను చూపిస్తున్నాను చూడండి. బాగున్నాయి అమ్మ, మంచిది టేస్ట్ ఉన్నాయి కాబట్టి మంచి తొందర తొందర తినేసి అమ్మకి నచ్చినాయి. ఇవి చాలా బాగుంటాయండి. పెద్ద పెద్దగా ఉన్నాయి. నేను తింటున్న పాశం. తెలిసిన టేస్ట్, మా ఇంట్లో టేస్ట్. నేనైతే ఆగలేకపోతున్నానేమో, ఎందుకంటే కొంచెం వేడి బాగుందండి. ఇప్పుడే కదా వేసింది, ఏం ఊరికే నోరంతా కాలిపోతుంది. ఇది బాగుందా, చాలా బాగుందమ్మా. ఇంకొక స్పూన్ తింటే వెరీ వెరీ టేస్టీ, సూపర్ 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 సూపర్, అద్భుతం. మీరు ఇలానే చేసుకోండి, మీకు నచ్చితే. మీరు చూడండి, మేము మీ గురించి ఇంత కష్టపడి సంతోషపడతాం. మేము వీడియో చేసినామండి, ఎందుకంటే ఈ టేస్ట్ అంతా మీరు కూడా చేయాలనేసి మేము చేసినాము. మీరు మిస్ కావద్దండి. వచ్చు కానీ నా వచ్చినట్టు నేను చేసి మా ఇంట్లో చేసేటట్టు మేము మీకు చూపించినామండి. మీరు తప్పకుండా మీరు ఈ రెసిపీ మాత్రం మిస్ కాకుండా మీరు ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి చూస్తే ఏం కాదండి. చూడండి, ఒకవేళ నచ్చకుండా కామెంట్ చేయండి మాకు, అంతే కదమ్మా. ఇందులో అబద్ధం ఏం లేదు, అంతా మేము చేసినట్టు మా ఇంట్లో తిన్నట్టు మీకు చూపిస్తున్నాం అంతే. దాని గురించి అందరు చేస్తారండి, ఎవరి టేస్ట్ వాళ్ళే. ఎప్పుడు చెప్పేది అదే, నేను ఎవరి ఇంట్లో టేస్ట్ ఎవరి వేరే ఎన్నో రకాల టేస్టులు, అందులో ఏదో రకం టేస్ట్, అది మిస్ కాకుండా మీరు చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మెయిన్ విషయం అండి. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి మాకు కూడా ఎంతో, మేము చేసే వీడియోలు అన్నీ మీ దానికి వస్తాయి. మీరు చూసి వదిలేస్తే ఏం లాభం లేదండి. అది మీరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటామండి. బాయ్ అండి, బాయ్.